అంతే కదండి. పుట్టిన బిడ్డకు తల్లి గుర్తు చేస్తుంది, ఫలానా వారు ఫలానా వీరు ఫలాని సంగతి ఫలానా అని. అందుకే తల్లి మొదటి గురువు అన్నారు ప్రతి ఒక్క ప్రాణికి కూడా. నీ పేరా నాన్న? అమ్మ పేరు పెడుతుంది. ఉమాసుతుడు అంటారు నాన్న నిన్ను. అవునా అమ్మ? చిన్న బుద్దుగా మాట్లాడుతున్నాడు చిన్నోడు, ముద్దుగా ఉన్నాడు. ఉమాసుతుడు అంటారా? అమ్మ చాలా సంతోషం. ఒరే నాన్న, నాన్నగారు ఇంట్లో లేరు, సమయానికి ఎవరు కూడా పరిచారికలు లేరు, నేను లోనికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నువ్వు ఇక్కడ ద్వారము కల కూర్చో, ఎవరు పరాయి వాళ్ళు వచ్చినా కూడా లోనికి మాత్రం రానివ్వకు, నేను వచ్చి చెప్పిన దానిక నువ్వు ఇక్కడే కూర్చో. అమ్మా ఆకలిస్తుందమ్మా. అవునా నాన్న? లడ్డూలు, మిఠాయిలు, జిలేబీలు, అప్పడాలు, డప్పడాలు, పులిహోర అన్నీ కూడా తీసుకొచ్చాయమ్మా. నాన్న ఇవి నువ్వు తినుకుంటూ ఇక్కడే కూర్చో, పరపురుషుడు ఎవరు వచ్చినా కూడా లోనికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది అమ్మ. ఆ బాలుడికి చిన్న చిన్న బుద్ధులు చెప్పి ఆ ద్వారంలో కూర్చోబెట్టి ఆమె అంతఃపురంలో లోనికి వెళ్ళి ఆయమ్మ సర్వాంగ సుందరంగా అలంకారం కోసం వెళ్ళింది. అప్పుడు ఈ బాలుడు చక్కగా తనకిష్టమైనటువంటి ఒక పదార్థాలన్నీ తినుకుంటూ కూర్చున్నాడు. ఇది ఇక్కడ ఇలా జరుగుతుండగా భూలోకంలో పరమేశ్వరుడు హుటాహుటిగా కైలాస ప్రయాణం చేశాడు. అరే, ఇన్ని నాళ్ళయిందే, నా భక్తులు ఎలా ఉన్నారో, నా భార్య ఎలా ఉందో, ఎన్నాళ్ళయింది వచ్చేసి, వెళ్ళి చూడాలనే ఒక ఆతృతతో వచ్చేస్తున్నాడు ఈశ్వరుడు కైలాస పర్వతానికి. అలా తన అంతఃపురానికి వెళ్ళడానికని ముందుకు వచ్చేసరికి ఆ ద్వారం కూడా బాలుడు కూర్చున్నాడు. ఓరి బాబు, ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళితే నేను లోపలికి వెళుతాను నాన్న అని ఈశ్వరుడు అంటున్నాడు. నా పేరు ఉమాసుతుడండి, లోపల ఉన్న ఆవిడ మా అమ్మ. అమ్మనా? నేనెక్కడికో పోయా అమ్మ అంటున్నానండి. మా అమ్మ నన్ను ఇక్కడి నుంచే కదలొద్దు అని చెప్పింది, నా పేరు ఉమాసుతుడు అని చెప్పింది, ఎవరూ లోనికి వెళ్ళకూడదు అని చెప్పింది అని ఆ బాలుడు అంటున్నాడు. ఓరే నాన్న, మీ అమ్మ అలా చెప్పిందా? సరే, మీ అమ్మ చెప్పింది సరే కానీ నేను మీ అమ్మకు భర్తని, నువ్వు కొంచెం పక్కకు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలిరా, మా ఆవిడని చూసి చాలా అయిందిరా బాబు, కొంచెం పక్కకు జరిగిరా నాన్న అని ఈశ్వరుడు చిన్న బుడ్డుని బతిమాడుతున్నాడు. ఏమయ్యా, నువ్వు ఎవరైనా ఏమైనా పర్వాలే, మా అమ్మ నాకు చెప్పింది కనుక నువ్వు ఇక్కడే ఉండాలి, మా అమ్మ వచ్చి చెప్పిన కనుక నేను కదలను అంటున్నాడు పిల్లాడు. పరమేశ్వరుడికి కోపం వచ్చింది. ఒరే బాబు, నా కోపం నీకు తెలవదు, నేను నిమ్మలంగా నిన్ను బ్రతిమిలాడుతున్నాను, బుజ్జగిస్తున్నాను, జరగమంటే జరుగుతలేదు అని ఒక కోపంతో ఈశ్వరుడు ఆ పిల్లవాడిని కోపడుతున్నాడు. ఓరి బాలక ఎవడ ఓరి నీవు, కన్నుగానక దారిలో కలతలేక తొలగు వేగమ ఇట నుండి తొలగు మోరి, నిన్ను దృంచెదనిప్పుడే నిమిషమందు. ఆ విధంగా కోపడుతున్నాడు, ఉక్రోషం ఎక్కువైపోతుంది. ఏమయ్యా, నేను జరగను అంటే నువ్వే ఇలా అంటున్నావేమిటి? నిలువు మోరిదురాత్మ నిన్ను చూడ, నీదు పాముల వేషంబు నీలకంఠ, లోనికేగిన ఒక్క క్షణమునందు నిన్ను దుంచెదనిప్పుడే నిమిషమందు. అని ఈ పిల్లాడు అంటున్నాడు. నీవు నీ సంగతి, నీ అవతారం బాగానే ఉందయ్యా, నన్ను నువ్వేం చేస్తావు? అమ్మ యొక్క ఆశీర్వాదం ఉందనే యొక్క ఆ పిల్లాడికి ఆకాశము అలా అంటూ ఉండగా ఈశ్వరుడికి కోపం వచ్చేసింది. ఏమిటి? త్రిశూలధారిని, త్రినేత్రుని, లయకారకుని నన్ను నీవు ఇలా ఎదిరిస్తావా అని ఆ పరమేశ్వరుడు తన చేతిలో ఉన్నట్టు త్రిశూలాన్ని తీసుకొని, అహంకారం కన్ను కప్పేస్తుందండి, ఆలోచన తక్కువ చేస్తుంది. అంతటి పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఆ కూర్చున్న బాలుణ్ణి కంఠాన్ని శిరచ్ఛేదన చేసేశాడు ఈశ్వరుడు. నమ పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర. ఆ విధంగా జరిగిపోయింది. దేహం అక్కడ ఉన్నది,
కంఠము ఎగిరిపోయింది, శిరస్సు బాలుడు పక్కకు పడిపోయాడు, ప్రాణం వెళ్ళిపోయింది. గబా గబాలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు. స్వామి వస్తున్నాడని పరమేశ్వరి జగన్మాత అలంకారంగా చక్కగా సర్వాభరణ భూషిత అయి ఆయమ్మ స్వామి కోసం వచ్చి ఎదురొచ్చింది. స్వామి మహానుభావ, ఏమిటి స్వామి విపరీతము? అర్ధాంగిని అంటున్నారు, అర్ధనారీశ్వరి అంటున్నారు, నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతారా స్వామి అని బాధపడుతోంది ఆయమ్మ కూడా. అయితే జరిగినదంతా కూడా చెప్పారు. గజాసురుని యొక్క విషయం అంతా కూడా ఇలా జరిగింది దేవి, నేను మాత్రం కావాలని వెళ్ళానా? భక్తులు కోరుకున్న తర్వాత మాట ఇచ్చినాక తప్పదు కదా అని జరిగిన విషయం అంతే కూడా భార్యాభర్త ఇద్దరు కూడా సంభాషణ చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆ ద్వారము కూడా పిల్లవాడు పడిపోయాడు, మరణించాడు ఉమాసుతుడు. ఆ రక్తమంతా ధారలుగా వారు కూర్చున్న దగ్గరికి వచ్చేసింది రక్తధారలు. స్వామి పరమేశ్వర, ఏమిటి ఈ రక్తధారలు? దేవి, నేను చూడాలని యొక్క ఆతురతతో గబగబా వచ్చేశాను. ఎవరో బాలుడు ద్వారం మధ్యలో కూర్చొని అటూ ఇటూ జరగకుండా నన్ను ఎదిరించి మాట్లాడాడు దేవి. బతిమిలాడినా, బాములాడినా, బుజ్జగించినా వినలేదు. విసుగొచ్చేసింది, కోపం వచ్చేసింది. నా త్రిశూలంతో బాలుని ఖండించి వచ్చేశాను దేవి. హరహర మహాదేవ శంభో శంకర పరమేశ్వర, ఎంతటి పొరపాటు చేశారు ప్రభు. మీరు వస్తున్నారని యొక్క సంతోషాన్ని నేను తట్టుకోలేక, సమయానికి ఎవరూ ఇంట్లో పరాయి వాళ్ళు లేకపోతే అభ్యంగన స్నానం చేయడానికి వెళ్ళిన నేను నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసి బాలుని అలా గుద్దులు చెప్పి కూర్చోబెట్టాను. ఆ పిల్లాడు ఎవరూ కాదు ప్రభు, నా సృష్టి చేత బ్రతికినటువంటి ఒక బాలుడు, ప్రాణం పోసుకున్న బాలుడు, మన బిడ్డ అని స్వామికి విషయం అంతా కూడా చెప్పేసి కన్నీరు మున్నీరుగా దుఃఖపడుతూ అలా ద్వారం కడుకు వెళ్ళింది జగన్మాత పరమేశ్వరి. అక్కడ దేహం ఉంది, శిరస్సు లేదు, ప్రాణం లేదు, విగిత జీవుడైపోయాడు. అయ్యో కుమార, బాలక, ఏమిటి ఈ విపరీతు అని కన్నీరు మున్నీరుగా తల్లి దుఃఖపడుతుంది. నాన్న, ఈ క్షణం ఇలా అయిపోయిందా? ఆ యొక్క శిరస్సు బాలుడి యొక్క దేహం తీసుకొని ఆ కాలు మీద పెట్టుకొని కన్నీరు నీరుగా దుఃఖపడుతుంది ఆనాటి యొక్క జగదీశ్వరి. కన్న ప్రేమ, కడుపు పేగు బంధం అలాంటిది. ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి కంటినయ్య సుతుని ప్రేమ మీరా. ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి కంటినయ్య సుతుని ప్రేమ మీరా. ఒక్క క్షణములోన మరణము ఏలవచ్చి, ఒక్క క్షణములోన మరణము ఏలవచ్చి. కన్న తల్లి యొక్క పేగు బంధం, ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. కన్నీరు మున్నీరుగా దుఃఖపడుతుంది ఆనాటి యొక్క జగజ్జనని ఆ యొక్క దేహాన్ని చూసి. పరమేశ్వరుడు చూశాడు, ఆ తల్లి యొక్క కన్నీరు చూడలేకపోయాడు. దేవి బాధపడకు, నేను తెలియక పొరపాటు పడ్డాను. ఆ ఆవేశంలో ఆలోచన తగ్గిపోయింది దేవి అని పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తులను కూడా రప్పించి త్రిమూర్తులు కలిసి ఉత్తర దిశగా ఏ యొక్క జీవి నిద్రపోతూ ఉందో ఆ యొక్క శిరస్సును తీసుకొని రండి అని శివగణాలకు ఆజ్ఞాపించాడు ఈశ్వరుడు. అప్పుడు ఒక గజము అరణ్యంలో హాయిగా చక్కగా నిద్రపోతూ ఉండగా ఈ యొక్క సేవకులు కూడా వెళ్ళి శివ ఆజ్ఞ ప్రకారంగా ఆ గజము యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ బాలుడికి ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపి వారి యొక్క శక్తి ప్రకారంగా ఆ శిరస్సును బాలునికి అతికించి ప్రాణం పోశారు. అమ్మవారు జగన్మాత ఒకసారి సృష్టి చేసింది, ప్రాణం పోసింది. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రెండవసారి ప్రాణం పోశారు. ఆ తర్వాత ముక్కోటి దేవతలను కూడా రప్పించి ఈ బాలుడికి మనం ఏదైనా ఆశీర్వచనం ఇవ్వాలని ఆ బాలుడికి నామకరణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కైలాస పర్వతంలో దేవతల సమక్షంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా
ఆయనకు అన్ని గణాలకు ఆధిపత్యం కూడా ఇచ్చేసి ఆ కుమారుణ్ణి దీవిస్తూ ఉన్నారు. గజము యొక్క శిరస్సు ఉంది కనుక గజానుడని, విఘ్నరాజని, బాలగణపతి అని, బుద్ధ గణపతి అని, లక్ష్మీ గణపతి అని ఆ స్వామికి నామకరణములు చేసి చక్కని సింహాసనం ఏర్పాటు చేసి రకరకాలైనటువంటి పిండి వంటలు నైవేద్యం చేసి ఆ స్వామికి అందరూ కూడా ఆధిపత్యం ఇస్తూ ఉన్నారు. ఆ కైలాస పర్వతంలో ఆనాడు దేవతలంతా కూడా మహానుభావుని కొలుస్తూ ఉన్నారు. అప్పుడు ఏనాడు ఈ యొక్క స్వామికి ముందుగా అతనికే పూజలు చేయాలి, గణాధిపత్యం ఇయ్యాలి, అన్ని గణములకు ఆధిపతిగా ఉండాలని ఆ ముక్కోడి దేవతల సమక్షంలో త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆశీర్వచనం ఇచ్చి ఈ విధంగా భక్తితో కొలుచుకుంటున్నారు ఆ యొక్క బాలుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి. భక్తులు స్తోత్రం చేస్తూ ఉన్నారు. శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రేవ వక్త విఘ్నేశ్వర మహాకాయ కాచాయని నాథ సంజాత స్వామి విఘ్నేశ్వర యో భక్త మందార యో సుందరాకార ఓ భాగ్య గంభీర విఘ్నేశ్వర నేడు మారేడు నెలవంక మామిడియు దుర్వార చెంగల్వ ఉత్తరేణి వేడుకతో పూజింతు నిన్నెప్పుడు విఘ్నేశ్వర టెంకాయ కొన్నట్లి మంచిన్ మరింద్రాక్ష వర్గదులను తెచ్చి విఘ్నేశ్వర కుడుములున్ బెల్లమున్ తేనెయున్ దున్నుయున్ ముండ్రాను బియ్యము విఘ్నేశ్వర వెండియ పల్లెమున వెలలేని ముత్యాలు మంగళహారతులు విఘ్నేశ్వర సమకూర్చి బంగారు పళ్ళెము నైవేద్యం అర్పిస్తూ విఘ్నేశ్వర వందనములు శ్రీ గణేశ నమస్తే 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 నమః. ఆనాడు కైలాస పర్వతంలో ఈ బాలుడికి విఘ్నేశ్వరుడు వినాయకుడు అని అన్ని గణములకెల్లా ఆధిపత్యం ఇచ్చి ప్రథమంగా విఘ్నేశ్వరుడు కలవాలని ఆశీర్వచనం ఇచ్చారు. ఆ బాలుడు విఘ్నేశ్వరుడని పేరు పెట్టుకున్న అతడు నైవేద్యాలు, మంగళహారతులు, ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు ఆ విధంగా సమర్పిస్తూ ఉండగా విఘ్నేశ్వరుడు ఆ సింహాసనం నుంచి కూర్చొని చక్కగా సంతోషపడ్డాడు. నైవేద్యాలన్నీ చక్కగా భోంచేశాడు స్వామి. ఇంతమంది నన్ను దీవిస్తూ ఉన్నారే, ఇంతమంది నన్ను కొలుస్తూ ఉన్నారని చాలా సంతోషపడ్డాడు. బొజ్జ నిండా చక్కగా ఆ నైవేద్యాలన్నీ కూడా ఆరగించాడు విఘ్నేశ్వరుడు. ఇదంతా బాగానే ఉంది. పరమేశ్వరుని నెలవంకలో ఉన్న చంద్రుడు ఈ సంగతి అంతా చూశాడు, ఇదంతా గమనించాడు. ఈ సంతోషాన్ని పట్టలేక విఘ్నేశ్వరుడు ఆ సింహాసనం నుంచి దిగి వచ్చి సంతోషంతో ధిం ధిం తద్ధిం ధిం ధిం ధ తద్ధిం ధిం 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 ధ ధిం ధిం తద్ధిం ధిం ధిం ధ తద్ధిం ధిం ధ తగధిం ధ ధిం తగిట తద్ధిమిత ధిం తగ తద్ధిమి ధిం తగిట ఇలా నాట్యం చేస్తూ సంతోషపడుతున్నాడు విఘ్నేశ్వరుడు. ఈ యొక్క విషయాన్ని చూస్తున్నాడు చంద్రుడు. ఎవరైనా బాలచంద్రుడు, పరమేశ్వరుని శిఖలో నెలవంకలో ఉన్నటువంటి చంద్రుడు. ఆ బుజ్జ, ఆ తుండం, ఆ అవతారం. నెలవంకలో ఉన్నటువంటి ఒక చంద్రుడు. ఆ యొక్క చంద్రుడు ఆ విధంగా నవ్వుతూ ఉండగా ఆ యొక్క దిష్టి తగిలి విఘ్నేశ్వరుని యొక్క బొజ్జ చిట్లిపోయి భోంచేశాడు ఆవుమని. ఆ బొజ్జ చిట్లిపోయి ఆ కుడుములు, ఉండ్రాలు, పాయసం, అప్పట్లు, దప్పట్లు, దుప్పడాలు, పులిహోర ఇవన్నీ కూడా వచ్చేసాయి. పడిపోయాడు దిష్టి తగిలిన మహానుభావుడు విఘ్నేశ్వరుడు. అమ్మ చూసింది పరమేశ్వరి. ఇప్పుడే కదా మీరంతా కూడా నా బిడ్డను దీవించారు, తొలి ఆధిపత్యం ఇచ్చారు, గణాధిపత్యం ఇచ్చారు, ఇన్ని పేర్లు పెట్టారు, ఎలా అయింది ఇలా నా బిడ్డ? బాబు, నాన్న, గణపతి, మూలే ఆలే, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది
అని ఆ తల్లి ఆది పరాశక్తి తన యోగ దృష్టితో తిలకించింది. ఒకసారి నా బిడ్డ ఇలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏ కారణం చేత జరిగింది ఆలోచనలతో, ఓహో కారకుడి నువ్వే, నీ యొక్క దిష్టి తగిలి బిడ్డ మరణించాడు కనుక చంద్ర ఉగ్ర రూపిణైపోయింది ఆ సర్వేశ్వరి పరమేశ్వరి. నీ దిష్టి తగిలి ఆ కారణం చేత నా బిడ్డ ఇప్పుడు మరణించాడు, మృతుండయ్యాడు కనుక ఇదే భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే నిన్ను చూస్తారో నీలాపనిందలై నశించిపోదురుగాక అని జగన్మాత పరమేశ్వరి శాపం ఇచ్చింది ఆ రోజు చంద్రుడికి. అందరు గడగడగడగడ వణికిపోతూ ఉన్నారు. ఆది పరాశక్తి జగన్మాత ఈ విధంగా కన్ను ఎర్ర చేసి శాపం ఇయ్యగా ముక్కోడి దేవతలంతా కూడా ఆ తల్లిని జగన్మాతను ధ్యానం చేస్తూ ఉన్నారు. అమ్మ శాంతించు తల్లి, కోపగించకమ్మా. జయ 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 జనని భవానీ, జయ 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 జనని భవానీ, జయతు జయతు మృత్యుంజయ రాణి, జయతు జయతు మృత్యుంజయ రాణి, జయ 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 జనని భవానీ. గుణగణనుత జన పోషిణి భయ విదూరిణి భక్త బాలిని, నయ గుణగణనుత జన పోషిణి భయ విదూరిణి భక్త బాలిని, కరుణించవి కాచాయని నీ పద, కరుణించవి కాచాయని నీ పద, దాసుల మధు అభయం మధుర మంజల మృదుభాషిని మామక హృదయ నివాసిని మాత, మధుర మధుర మంజ మృదుభాషిని మామక హృదయ నివాసిని మాత, అక్షయ కరుణ కటాక్ష వీక్షణి రక్షించవ వరదామయ మోచని, జయ 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 జనని భవానీ, జయతు జయతు మృత్యుంజయ రాణి, జయతు జయతు మృత్యుంజయ రాణి, జయ 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 జనని భవానీ. అమ్మా 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి ఈ యొక్క సృష్టిలో, ఆ చీకటిలో మగ్గిపోతున్నటువంటి ఒక ప్రజలను కాపాడు తల్లి, ఈ విధంగా నశించిపోతారని శాపం ఇచ్చావు తల్లి, నీవు కొంత శాంతమూర్తివవు, మళ్ళీ ఈ శాపాన్ని కాస్త తొలగించు అని దేవతలంతా కూడా ప్రార్థన చేశారు. ఆ రోజున వినాయక చవితి రోజు, భాద్రపద శుద్ధ వినాయక చవితి రోజు, ఆ రోజు ఆ తల్లి భక్తుల కోరిక ప్రకారంగా తను కొంత శాంతమూర్తి అయ్యి, సరే ఎవరైతే ఈ రోజున భాద్రపద శుద్ధ చవితి రోజున వారి శక్తానుగుణంగా విఘ్నేశ్వరుని పూజించి ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని ఎవరైతే కొలుసుకొని ఆ స్వామి పాదాల చెంత ఉన్న అక్షింతలు శిరస్సుపై చల్లుకుంటారో వారికి ఈ యొక్క దోషం అంటదు, చంద్రుని చూసినా అపవాదు రాదు అని ఆ తల్లి తను ఇచ్చినటువంటి శాపాన్ని కాస్త శాంతం చేసి భక్తులందరినీ కూడా కాపాడడానికి ఆ విధంగా మాత ఇచ్చింది. అప్పుడు బాలుడు ఏమిటి పరిస్థితి, పరమేశ్వరుడు ఆలోచించాడు, జరిగేది జరగక మానదు అని ఆ ముక్కోటి దేవతల సమక్షంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పిల్లవాడిని చక్కగా లేపి నాగుపాములన్నీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క బొజ్జను ఆపరేషన్ చేసినట్టుగా ఆ నాగుపాములతో కుట్లు వేసి ప్రాణం పోశారు ఆ విఘ్నేశ్వరుడికి ఆనాడు భగవంతుడు. అందుకే ఏ శక్తి ఎలా ఉన్నా భగవంతుని శక్తి అతీతం. దురహంకారం అహంకారం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉందో ఆనాడు భగవంతుడు ఆ సమయ సందర్భాన్ని బట్టి అవతారం ఎత్తి ధర్మాన్ని కాపాడడానికి భక్తులను రక్షణ చేయడానికి వస్తూ ఉంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మం తగ్గిపోతుందో అధర్మం పెరిగిపోతుందో ధర్మ రక్షణ చేయడానికి భగవంతుడు
ఎత్తుతారు. కానీ జరిగిన యుగాలన్నీ వేరు. కలియుగ మహత్తులో పడిపోయింది లోకమంతా కూడా. భగవన్ నామస్మరణతో భక్తితో భగవంతుని ధ్యానం చేసి ఈ మానవ జన్మను పునీతం చేసుకోమని శాస్త్రం చెబుతుంది, పెద్దలు చెబుతున్నారు, వాక్కులు చెబుతున్నాయి, వేదాలు చెబుతూ ఉన్నాయి. కనుక కొంతలో కొంత వీలైనంత వరకు 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనది ఈ మానవ జన్మాన్ని పెద్దలు చెబుతున్నారు. ఈ జన్మకి వెళ్తాము, ఏమైపోతాము, కనురెప్ప పాటు జీవితం మన జీవితం. ఇక క్షణంలో ఏమయ్యేది భగవంతుడికి తెలుసు. అందుకే పెద్దలు చెప్పారు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఈ మానవ దేహం ఎత్తినావు కనుక అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడే ఇంత నీవు సంపాదించుకొని పెట్టుకోయా. ఓ మానవ, జాగ్రత్త జాగ్రత్త అని చెబుతుంది, పెద్దలు చెబుతున్నారు, వేదం చెబుతున్నారు. నాకు 20 ఏండ్లే వచ్చినాయి, ఇంకా 80 ఏళ్ళు బతుకుతా, అప్పటి వరకు సంపాదించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉంటాం అనుకున్నామేమో. ఏ టైం చెప్పలేము, ఏమయ్యేదో చెప్పలేము. కనుక ఆ విధంగా ఉంది కనుక బ్యాంకులో దాచుకున్నా, వడ్డీలకు ఇచ్చుకున్నా, బంగారం తెచ్చుకున్నా కోబీ జాంతానై మనం దానం చేసుకున్నట్టు ఒక ధర్మమే మనం కాపాడుతుంది. ఆ విధంగా మంచిని మిగిలించుకోమని చెబుతూ ఉంది భక్తి భగవంతుడు. ఆ విధంగా తెలిసిన వాళ్ళకి తెలియని వారికి కూడా ఈ అంటే యొక్క భగవంతుని నామస్మరణ కథాశ్రవణం మీరు తెలుసుకొని మీ పిల్లలకు పెరుగుతున్నటువంటి ఒక యువతకు ఈ యొక్క విషయాలని కూడా చెప్పాలని హరికథా మహోత్సవాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మళ్ళీ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3,000,000 దేవతల సమక్షంలో బాబుకు ఆ విఘ్నేశ్వరుడికి ప్రాణం పోశాడు. త్రిజన్ముడు అని నామకరణం చేశారు ఆ బాలుడికి. అవునా, 3వసారి పుట్టాడా బాబు. అందుకే 2 సార్లు మరణించాడు, 3 సార్లు బ్రతికించాడు భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో. ఆ విధంగా ఆనాడు విఘ్నేశ్వరునికి వీరంతా కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా తెలిసిన వారికి తెలియని వారికి తెలవాలనే యొక్క ఉద్దేశంతో మరి సిద్దిపేట వారు SSC ఛానల్ వారు ప్రతి ఇంటా కూడా ఈ భగవత్ కార్యక్రమం పెద్దలు పిల్లలు అందరూ కూడా చూడాలి, మంచి బాటల్లో పయనమయ్యాలి, పిల్లలకు తెలపాలి, యువతకు తెలియజేయాలనే ఒక విషయంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. కనుక వారికి కృతజ్ఞతలు. మరి మాకు తోటి సహకార వాయిద్యాలు అందజేస్తున్నటువంటి ఈ కథా కార్యక్రమానికి శ్రీనివాస శర్మ గారు, హరిదీప్ గారు ఈ కార్యక్రమాన్ని కథకు అమ్మా నాన్నలుగా నడిపించుకుంటూ వెళుతూ ఉన్నారు. కనుక ఆ భగవంతుడు సర్వేశ్వరుడు విఘ్నేశ్వరుడు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి చక్కగా చల్లగా కాపాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఒక SSC సంస్థ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ స్వామి వారికి మంగళ నీరాజనాలు తెలుపుకుందాం. అందుకే విఘ్నేశ్వరుని తొలత ఈ విధంగా పూజించాలి. ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇలా నామకరణం అయిందని చెబుతున్నారు. ఎవరయ్యా వాళ్ళు? సూత మహాముని శౌనకాది మహామునులకు జరిగిన వృత్తాంతమంతయు కూడా ఈ కథ ద్వారా తెలిపారు. కనుక అందరికీ కూడా కలశమాంజలు తెలియచేస్తూ స్వామికి నీరాజనాలు పాడుకుందాం. పవమాన చుతుడు పట్టు పాదార లింగములకు నీ నామ రూపములకు నిత్యజయ మంగళం. ప్రహ్లాద నారదాది భక్తులు కొలచినట్టి నీ నామ రూపములకు నిత్యజయ మంగళం. వరత్యాగ రాజరాజ వినుతోడు కొలచినట్టి వరత్యాగ రాజరాజ వినుతోడు కొలచినట్టి నీ నామ రూపములకు నిత్యజయ మంగళం. నీ నామ రూపములకు నిత్యజయ మంగళం. నిత్యజయ మంగళం. నిత్యజయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.